అప్పుడు దాదాపు ఎనిమిదో ప్లేసో, తొమ్మిదో ప్లేస్‌లోనో ఉన్నాననుకుంటా. ఇప్పుడు చూస్తే ఫిఫ్త్‌కొచ్చామనుకోండి అది వేరే విషయం. కానీ ఆ రోజున మన పరిస్థితి ఏంటి? కానీ మోడీ తగ్గాడా? చైనా దగ్గర అణుబాంబులు ఉన్నాయని తెలుసు కదా! చైనా మనకన్నా ఎక్కువ శక్తి ఉన్న విషయం ఖచ్చితంగా ఎంతో కొంత కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ మన దగ్గర కన్నా ఎక్కువ ఉంది కాబట్టి, కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంది. అయినా భయపడ్డాడా మోడీ? లేదు గదా! నిలబడ్డాడు గదా! డోక్లాం దగ్గర ఒక్క సెంటు కూడా ఆక్రమించకుండా నుంచున్నాడు గదా! కానీ ఒకప్పుడు నెహ్రూ గారు యుద్ధం జరిగినప్పుడు చైనాతోటి ఎంత భూమి ఆక్రమించుకున్నారోళ్ళండి. చాలా ముందుకొచ్చేసారు కదా! కొన్ని వందల కిలోమీటర్లయితే ముందుకు రావడం చూసాం మనం అది చైనా. కానీ మోడీ గారు అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు గదా! నిలబడ్డాడు గదా! చైనాతోటి గొడవ పడతాను, యుద్ధానికి దిగుతానని నిలబడ్డాడు. చైనా తోక ముడిచి ఎనక్కెళ్ళిపోయిందా? ఆ తర్వాత గాల్వన్ లోయ ఆక్రమించడానికొచ్చారు. అక్కడేమో వెనక్కి తగ్గలేదుగా మనం. ఖచ్చితంగా చైనా సైనికులు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మన సైనికులు అక్కడే నుంచోబెట్టాడు. యుద్ధం అయితే యుద్ధం చేస్తామని జెప్పారు. మీరు వెనక్కి వెళ్ళాల్సిందని మళ్ళీ ఎనక్కి పంపించాం గదా! వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ బోర్డర్‌కెళ్ళిన తర్వాత గదా! గాలవన్ లోయని వదిలిపెట్టి ఎనక్కెళ్ళిపోతేనే కదా! ఎళ్ళిపోయినాక మళ్ళీ మనం వెనక్కొచ్చేసాం. అక్కడే నిలబడ్డాడు గదా! అక్కడ గూడా ఏ భూమిని గూడా ఆక్రమించుకోనీయలేదు గదా మనమైతే. మరి ఎంత ధైర్యం ఉండాలి చెప్పండి? సరే పాకిస్తాన్ పిల్ల బచ్చాతోటి మనం ఏదో ఫైట్ చేస్తున్నాం అంటే అది పిల్ల బచ్చా ఆహ్, దానికి మనకసలు పోలికే లేదనుకుందాం. చైనాతోటైతే ఎంతో కొంత ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఉంది గదా! 2 గూడా చైనా ఖచ్చితంగా మనము చైనా 2 ఈక్వల్ అనుకుంటే ఖచ్చితంగా మనం ఎక్కడ తగ్గలేదు గదా! చైనాకి ధీటుగా నిలబడ్డాం గదా! కాబట్టి ఇక్కడ ఎక్కడ మోడీ తగ్గాడనేది నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ట్రంప్ యాక్చువల్‌గా జరిగిందేంటి? ఆపరేషన్ సింధూర్ మనం ఆపేసినప్పుడు పాకిస్తాన్ మనకు రిక్వెస్ట్ చేసింది ఏమని? యుద్ధం ఆపేద్దామని. సీజ్ ఫైర్ కొనసాగిద్దాం అనుకున్నారు. కొనసాగించారు. అది ట్రంప్ ముందుగా అత్యుత్సాహంతోటి వాడు పిచ్చి ఎదవ. మన కేఏ పాల్ ఇప్పుడు ఎట్లా అవుతున్నాడు చూసాం గదా! కేఏ పాల్ ఇప్పుడు ప్రతి ప్రెస్ మీట్‌లో నేనే యుద్ధం ఆపాను అంటాడు. అప్పుడు కేఏ పాల్ యుద్ధం ఆపాడా? చెప్పండి మీరే చెప్పండి. కేఏ పాల్ ఎంతో నాకు తెలిసి ట్రంప్ కూడా ఇప్పుడు ఆయన మాట్లాడే తీరు అట్నే ఉంది. ప్రతి ఒక్కడు అవకాశవాదే అండి ఖచ్చితంగా. ఇక్కడ ట్రంప్ తను చెప్పుకునే ప్రయత్నం ఏందంటే నేనొక శాంతి దూతని లేకుంటే ఇప్పుడు కేఏ పాల్ ఇంతకుముందు అలానే చెప్పుకుంటాడు కదా! అలానే ఇప్పుడు ట్రంప్ అలానే చెప్పుకుంటున్నాడు అంతే. పెద్ద తేడా ఏం కనిపించట్లే. నేను ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ఆపేస్తున్నాను. అలానే ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆపేసాను చెప్పుకుంటే ఏందంటే పేరు రేపొద్దున పుస్తకాల్లో రాస్తారు కదా! ట్రంప్ ఇండియా, పాకిస్తాన్ యుద్ధం ఆపేసారని ఆ ఆతృతతోటి చెప్పాడు గానీ, వాడు చెప్తే మనం ఎందుకు ఆపుతాం చెప్పండి ట్రంప్ చెప్తే. కాబట్టి ఇదంతా ఏం లేదండి. అంబక్ తప్ప ఏం లేదు. మోడీ గారు ఒకటి చెప్తే ఆగేదేముండదు. కాపోతే మనం అనుకుందేంటి? మనం అనుకుందేంటి? ఫస్టు పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మోడీ గారు చెప్పిందేంటి?